भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। विना वेङ्कटेशं ननाथो ननाथः, सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद, प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। तृणीकृतविरिञ्चादि निरङ्कुशविभूतयः रामानुजपदाम्भोजसमाश्रयणशालिनः। पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम्। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं। ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం 10వ రోజులోకి ప్రవేశించాం. ధనుర్మాస మహోత్సవాల్లో గోదాదేవి తన స్నేహితురాళ్లతో కలిసి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఎలాగైతే గోపికలందరూ కూడా ఒక విలక్షణమైన వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారో, అదేవిధంగా గోదా తల్లి ఈనాడు విల్లిపుత్తూరులో ఈ కలియుగంలో కూడా ఆ రకమైనటువంటి ఒక విలక్షణమైన వ్రతాన్ని, శ్రీవ్రతం తిరుపావై అనే వ్రతాన్ని ఆచరించి ఆమె ప్రత్యక్షంగా అర్చారూపుడైనటువంటి రంగనాథునిలో ఐక్యమైనటువంటి దివ్య చరితము ఆవిడది. ఆమె పాడినటువంటి తిరుపావై దివ్య ప్రబంధంలో ఈరోజు 10వ పాసురంలోకి ప్రవేశించాం. 10వ రోజు 5వ గోపికని నిద్ర లేపుతున్నారు ఈరోజు. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయ్, మాతముంతారారో వాసల్ తెరవాధార్, నాత్తతుషాయ్ ముని నారాయణన్మూర్తి, நம்மாள் போத்த பரைதரம் புண்ணிய நாள், பண்டொரு நாள் கூத்தெத்துவாய் வீழ்ந்த கும்பகருணனும் தோத்துவனக்கும் பெருந்துயல் தான் தந்தானோ, ஆத்த ஆனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலரும் பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయ్. అమ్మనాయ్ అంటే కనుక స్వామి అని అర్థం సంప్రదాయంలో. నోత్తు ఒక చక్కనైనటువంటి నోము నోచినటువంటి ఆమెట. ఎవరు? ఈనాటి గోపిక. నోత్తు ఒక వ్రతం యొక్క సువర్గం అంటే సుఖం, ఆనందం. ఆ ఆనందాన్ని పొందినటువంటి ఒక ఆమె. పుగుహింద్ర అమ్మనాయ్ పొందినటువంటి ఓ స్వామి, ఓ అమ్మా అని అర్థం, ఓ రక్షకురాల అని అర్థం. ఎవరైతే నిజంగా భగవద్భక్తులు ఉంటారో వాళ్ళు ఈ భూమిని అంతటికీ కూడా రక్షకులట. వాళ్ళు వాళ్ళ మొహం చూసే భగవంతుడు ఆ ఇతరులను క్షమిస్తూ ఉంటాడట. కాబట్టి నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయ్, వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని చేత పట్టుకున్నటువంటి అదృష్టవంతురాలు ఈనాటి గోపిక అంటున్నారు. అయితే వాసల్ తెరవాధార్ అంటున్నారు. నీ వాకిటి ఇంటి వద్దర వచ్చి నుంచున్నాం మేమందరం. వాసల్ తెరవాధార్ మాత్తముంతారారో, మాత్తముంతారారో వాసల్ తెరవాధార్. కానీ వాసల్ తెరవాధార్ మాత్తముంతారారో, తలుపులన్నా తీయవా, పోనీ తలుపులు తీయకపోతే మాట అన్నా మాట్లాడవా అంటున్నారు. అదేం లేదమ్మా, లోపల నేను తలుపు తీసి రావటానికే నేను ప్రయత్నిస్తున్నాను.
కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోకుండా నిందించాలనుకుంటున్నారా? అయినా లోపల ఎవరున్నారని గనక అన్నదిట ఆమె లోపల నుంచి. అప్పుడేమన్నారు వీళ్ళు? అలా ఏం కాదమ్మా, లోపల ఎవరు ఉన్నారో మాకు తెలియదు అనుకుంటున్నావా అన్నారట వీళ్ళు. ఎవరుంటారు? మీరందరూ ఆ మెయిన్ గేట్, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బయట నుంచునున్నారు, నేను లోపల ఉన్నాను. ఈ ఇంటికి ఒకటే తలుపు ఉన్నది, ఈ ఒక తలుపులోంచి ఎవరైనా రావాలి. ఎవరు వస్తారు? ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరు లేరు కదా అన్నదిట గోపిక లోపల ఆమె. చాలే ఊరుకోమ్మా. ఎవరు? నా తత్తుషాయముడి నారాయణన్. ఎవరైనా నారాయణుడు అంటే ఆయనకి తలుపులతో పని లేదు, కిటికీలతో పని లేదు, ఇంటితో పని లేదు, వాకిలతో పని లేదు. సర్వవ్యాపకుడు ఆయన. అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఉపనిషత్తే చెప్తోంది. ఎవరు నారాయణుడు? లోపల ఉంటాడు, బయట ఉంటాడు. ఇప్పుడు మా దగ్గర మేము బయట నుంచి నా మాలోనూ ఉన్నాడు, నీ దగ్గర లోపల కూడా ఉన్నాడు అన్నారట వీళ్ళు లోపల నుంచి. నారాయణన్, ఆయన నారాయణుడు ఉన్నాడని నువ్వు ఎలా చెప్పగలవు అంటే చెప్తోంది ఆవిడ. నా తత్తుషాయ్ ముడి కిరీటం, స్వామి యొక్క కిరీటంకి తులసిమాల ఉన్నదిట. ఆ కిరీటంలో తులసిమాల పెట్టుకుంటాట. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పుష్పం తులసి. అందుకనే తులసి మాలలు స్వామికి సమర్పించుకుంటే చాలా విశేషంట. ఎన్నో వేల రూపాయలు, వందల రూపాయలు, వేలు ఖర్చు పెట్టుకుని పూలు మాలలు రకరకాల పువ్వులు కట్టిన పని లేదు. ఒక తులసి దళం పైసా ఖర్చు లేదు. ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్న ఒక తులసి దళం తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టినా చాలు. వేల రూపాయలు పూలు ఖర్చు పెట్టి చేసే వాళ్ళ ఫలం కన్నా ఎక్కువ ఫలం ఏమవుతుంది మనకి. భగవద్భక్తి కావాలంటే ఒకే ఒక్క తులసి దళంతో రుక్మిణీదేవి భగవానుడు ఎవరో తెలియజేసింది. ఎన్ని వేల కోట్ల కిలోల బంగారం పెట్టినా సత్యభామకి భగవంతుడు ఎవరో తెలియలేదు, కృష్ణుని వైభవం తెలియలా. అట్లా ఆ తులసి మాలలను చుట్టుకున్నటువంటి కిరీటం కలిగిన నారాయణుడు, తులసి మాలల యొక్క ఆ పరిమళం లోపల ఉంది. భగవానుడు ఎలాంటి వాడు? సర్వగంధ సర్వరస అంటుంది ఉపనిషత్తు. ఆయన సమస్త గంధముల యొక్క సుగంధాలకి కూడా నిదర్శనం ఆయన. కాబట్టి నా తత్తుషాయముడి నారాయణన్, విలక్షణమైన కిరీటంట. ఆ కిరీటం ఇట్లాంటి కిరీటం కాదు అంటున్నారు. ఎటువంటిది ఆ కిరీటం? అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ నిరూపకమైనటువంటి కిరీటం. ఇలాంటి కిరీటాలు కాదు, వాళ్ళు పెట్టుకునే కిరీటం కాదది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒకడు ఎన్ని వరాలు కోడాడో అన్ని వరాలకి తగినట్టు వచ్చినటువంటి విలక్షణమైన రూపం అయింది ఆయన నారాయణుడు. కాబట్టి ఆ శబ్దమే ఆ కిరీటం యొక్క వైభవాన్ని చెప్తుంది అంటారు మనకి. కాబట్టి నమ్మాళ్ళు పోతా, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మేము స్వామిని పోతా. మంగళాశాసనం చేయటం అంటే ఏంటో తెలుసా? స్వామికి మంగళాశాసనం చేయటం అంటే మంగళాశాసన పరులైనటువంటి భావన కలిగి ఉండాలట మనం. మంగళాశాసనం అంటే ఏంటి? భగవంతుడికి శుభము కోరుకోవటం. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు శుభాలు కలిగించు అనకూడదు, నువ్వు శుభంగా ఉండు అనాలట. ఇది మంగళాశాసనం. భగవంతుడికి మనం మంచి కోరుకోవటం ఏమిటి? ఆయన భగవంతుడు కదా. అంటే మనకి శాస్త్రం చెప్తుంది, అత్యంత భక్తియుక్తానాం నశాస్త్రం నైవ చక్రమ. భక్తి బాగా పెరిగిపోయిందనుకోండి, ఆయన భగవంతుడని మర్చిపోయి మనమే ఆయన్ని కాపాడేవాళ్ళమనే భావన వచ్చేస్తుంది. అయ్యో స్వామి, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి నుంచున్నావు స్వామి ఆ లోపల, ఆ సన్నిధిలో నీకు కాళ్ళు నెప్పెట్టట్లేదా, చేతులు నెప్పెట్టట్లేదా? ఎంతసేపు నుంచుంటావు? మేము ఒక గంట సేపు లైన్లో ఉండటానికే అల్లాడిపోతున్నాం, నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నుంచున్నావు, పాప నీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయా స్వామి, నీకు కొంచెం కాళ్ళకి నూనె రాసి మర్దన చేస్తాం స్వామి, నీ కాళ్ళు ఒత్తుతాం స్వామి అని అనుకున్న చాట మనసులో ఆనందపడతాడు ఆయన. మనసులో అనుకోవాలి, అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోకూడదు. ఆయన ఏం కోరుకోవాలి? ఆయన రక్షకత్వాన్ని మనం కోరుకోవాలి. అమ్మా పొద్దున్న నుంచి ఎన్ని పనులు చేస్తున్నావో కాసేపు కూర్చోమ్మా, నీకు ఒక గ్లాస్ టీ తెచ్చి పెడతా అనేటటువంటి కూతురుంటే ఆ తల్లి యొక్క అదృష్టమే అదృష్టంట. అట్లా భగవానుడికి మనం మంగళాశాసనం చెయ్యాలండి. భగవంతుడికి మనం రక్ష కోరుకోవాలి. అలా కోరుకున్నారు కాబట్టి ఇదిగో ఈ గోదా తల్లి యొక్క తండ్రి పెరియాళ్వార్ మహానుభావులయ్యారు. ఆయన అందరూ భగవానుడిని చూసి స్వామి నాకెవరి దృష్టి తగలకుండా నువ్వే కాపాడాలి
అన్నటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ కోసమే ఎప్పుడూ పాటుపడుతుంటారు. కానీ ఈయన ఆయనకి రక్షణ కట్టాడట. ఎట్లా? ఆనాడు ద్వారకలో, మధురలో, ఆ కారాగారంలో శంఖచక్రాలతో దివ్యమంగళ విగ్రహంతో అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసి ఆ యశోద, ఆ దేవకీదేవి బాధపడిందిట, భయపడిందిట. అమ్మో కంసుడు వస్తాడు, కృష్ణ జాగ్రత్త జాగ్రత్త, దాచేసుకో స్వామి, నీ శంఖచక్రాలు దాచేసుకో అన్నదిట. ఉపసంహర విస్మాత్మన్ రూపమే తచ్చతుర్భుజం. స్వామి, ఆ కంసుడు వస్తాడు, ఈ శంఖచక్రాలు దాచుకో, నీకేమీ ఆపద కలగకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి స్వామి, జాగ్రత్త అని భగవానుడికే జాగ్రత్త చెప్పిందిట అక్కడ దేవకీదేవి. అంతేకాదు పెరియాళ్ళవార్లు కూడా భగవానుడికి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివన్నా. నీకు పల్ల ఆండు అనేక వేల కోట్ల సంవత్సరాలు కాదు, అనేక వందల అనేక కోట్ల వేల వందల, ఏమిటో వందలు వేలు లక్షలు కోట్లు కదా, క్రమం తప్పి కోట్లు లక్షలు వందలు వేలు అని ఏర్పడితే చెప్తున్నారట. ఏమిటి? ఆయనకి రక్షణ కల్పించడంలో ఈయన స్థితిని ఈయన కోల్పోయారట. ఇది కావాలి, ఇది వైష్ణవ లక్షణం, ఇది భగవంతుని యందు భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఇదిట. అప్పుడు ఆయన చూశాడు. కాబట్టి నన్ను ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళని నేను బాగా ఇష్టపడతాను అంటారట స్వామి. అట్లా ఆయనకు మనం మంగళాశాసనం చేయాలి కదమ్మా అంటారు. మంగళాశాసనం ఎందుకు చేయాలి? నిర్హేతుకమైనటువంటి మంగళాశాసనం. స్వామి, నేను నీకు మంగళాశాసనం చేశాను, నాకింత ఏదన్నా ఇంత ఇప్పించు అనేటటువంటి కారణం ఉండకూడదు, ప్రయోజనం ఉండకూడదు. ప్రయోజనాంతర రహితంగా స్వామికి మంగళాశాసనం చేయాలన్నారు. నమ్మాళ్ళపో తప్పరైతరం. మనం మంగళాశాసనం చేస్తే మనం అడగకుండానే మన పురుషార్థాన్ని మనకిచ్చేస్తాడు. పురుషార్థం అంటే ఏంటి? పురుషుని చేత అర్థింపబడినది పురుషార్థం. మనకి ఏది కావాలో దాన్ని ఆయనకి తెలిసి ఇవ్వటం. మనం అడగకల్లా, నాకు ఇది కావాలి అని ఆయన అడగకల్లా ఆయనకి తెలుసు. ఎందుకు వచ్చామో ఏమిటో మన మొహాన ఉన్నటువంటి ఆ టైం టేబుల్ చూపించేస్తుంది, ఆ గీతలు చూపించేస్తే ఆయనకి వీడొచ్చాడ్రా ఏదో దేనికో కావాలనుకుంటున్నాడు. ఆయనట వీడు ఏమీ అడగకుండా ఉంటే వీడికి అన్నీ ఇద్దాము అనుకుంటాట. కానీ వాడేం చేస్తాడు? నాకు పావలా ఇవి స్వామి అంటాట. ఓరిని, నీకు నేను 10,000 ఇద్దామనుకుంటే నువ్వు పావలా అడిగావా? సరే, నువ్వు అడిగిందే ఇస్తా పో అని ఏదడిగితే అది ఇస్తాట. అసలు ఏమీ అడగలేదనుకోండి, ఏమేమి ఇవ్వాలో అన్నీ తనే చూసుకుంటాడు. కాబట్టి అందుకనే చెప్తారు మన పెద్దలు, సర్వలాభాయ కేశవ. ఆ భగవంతుడిని అన్ని లాభాలకి ఆయన పట్టుకుంటే చాలు, అన్నీ అయిపోతాయి మనకంటారు. కాబట్టి తప్ప రైతరం మంగళాశాసనం చేసి ఆయన యొక్క మంగళాశాసనం చేసినట్లయితే మనకు పరమపురుషార్థాన్ని ఇచ్చేటటువంటి పుణ్యలాల్, స్థిరమైనటువంటి ధర్మచిత్తం కలిగినటువంటి వాట భగవానుడు. పండరునాళ్ అలా చెప్పినా కూడా ఈమెమి లేవటం లేదు, ఈమెం మళ్ళీ పడుకుంది. ఏమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు? పండరునాళ్ అనగనగనగా ఒకనొక రోజు, ఎప్పుడు ఆ రావణాసురుడు సీతమ్మని రాముడి నుంచి వేరు చేసిన కాలంలో, ఆ కాలంలో వరుణాళ్ ఒకనాడు కూత్తత్తిన్ వాయువేషంద కుంభకరుణను హాయిగా పడుకొని నిద్రపోయేవాడు. కాస్త నిద్ర లేచి యముడి నోట్ల పడ్డాడు వెళ్ళొకడు. ఎవరు? కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడికి నీకు పెద్ద పోటీ జరిగింది, ఇద్దరికి పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో కుంభకర్ణుడు ఓడిపోయి, ఇదిగో నా దగ్గర ఏమన్నా ఉన్నది అంటే అది ఒక్కటే, ఏమిటి? నిద్రపోవటం. 6 నెలల పాటు నిద్రపోతుంటాట వాడు ఆ కుంభకర్ణుడు. మళ్ళీ 6 నెలల పాటు తింటూ ఉంటాట. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ ఓడిపోయి నీ చేతిలో దేంట్లో ఓడిపోయాడు? ఆ నిద్రలో ఓడిపోయి నీకే తన నిద్రని నీకు ఇచ్చాడా ఏంటి? కుంభకర్ణులా పడుకుని నిద్రపోతున్నావే అంటుంటాం లోకంలో మనం. కుంభకర్ణుడు కూడా కొంత సమయం వరకు నియమం ఉన్నది, 6 నెలల వరకు కుంభకర్ణుడికి నియమం ఉంది. కానీ ఆ నియమాన్ని కూడా దాటి పడుకుంటూ ఉంటారు మన వాళ్ళు కొంతమంది. కాబట్టి ఇక్కడ కుంభకర్ణుడు ఓడిపోయి ఆ నిద్రంతా నీకు ఇచ్చేశాడా ఏంటమ్మా, అంత నిద్రపోతున్నావు కుంభకర్ణుడిలాగా అంటోంది. వనకుత్తోత్తు నిద్ర అనేటటువంటి ఒక పోటీలో తాను ఓడిపోయి నీకు ఇచ్చేశాడా అంటోంది. లేకపోతే పెరుంతి వెళ్తా అంతందానో ఆ పెద్ద నిద్రంతా నీకు ఇచ్చేశాడా? ఆత్త ఆనందలుడయ్యాయి హద్దులేనటువంటి, చెప్పడానికి వీళ్ళేనటువంటి మత్తు నిద్ర కలిగిన దానివి. నిద్ర అంటే మనలాంటి నిద్ర అనుకుంటున్నారేమో,
కాదండి. నిద్ర అంటే మనం పడుకునే నిద్ర అనుకుంటున్నాం మనం, కానే కాదు. నిద్ర అంటే కనుక వాస్తవానికి నిద్రా శబ్దానికి ఇంద్రియాణం ఉపరతి అంటారు. మనకి 11 ఇంద్రియాలు ఉన్నాయి మనస్సుతో సహా. మనస్సు కూడా నిద్రించినా ఆత్మ నిద్రించదండోయ్. మన శరీరంలో లోపల ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకి నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, అలాగే దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండవు ఈ ఆత్మకి. అలా ఉంటుంది ఒక తేజోరూపం. ఈ తేజోరూపానికి నిద్ర ఉండదుట. ఆ తేజోరూపమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ ఆత్మ ఇక్కడికి ఎట్టా వచ్చింది, ఎవరు తెచ్చిపెట్టారు అని తెలియజేసేది పరమాత్మ జ్ఞానం. పరమా ఆత్మ, అంతకంటే గొప్పవాడు లేనటువంటి వాడు పరమ ఆత్మ. అన్ని ఆత్మల్లో కంటే గొప్ప ఆత్మ ఆయన. ఆ పరమాత్మని ధ్యానించుకుంటూ ఉంటుందిట ఈ ఆత్మ. అది నిద్ర అంటే వాళ్ళది. అంతేగాని మనలాగా పడుకుని నిద్రలు పోవటాలు కాదు నిద్ర అంటే. మన నిద్రలన్నీ రజస్సు తమస్సుతో కూడినటువంటి అజ్ఞానజనకమైనటువంటివి నిద్రలు మనవి. ఆమె నిద్ర ఎలాంటిది? భగవనానందానుభవ రూపమైన నిద్ర. కాబట్టి పెరుంతు ఎల్తాన్ తందానో ఆనందాలుడయాయ్. బాగా పెద్ద నిద్ర కలిగినటువంటి దానివి నువ్వు. అంతేకాదు అరుంగలమే, మా అందరికీ కూడా నీవు ఒక చక్కని శిరోభూషణం, మా అందరిలో గొప్ప నాయక మణివి నువ్వు. మేమందరం కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నువ్వు కృష్ణుడితోనే ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతురాలివి నువ్వు. మేమేమో బయట చలిలో కూర్చుని నుంచుని, ఎండలో చలిలో నుంచుని నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వేమో లోపల హాయిగా కృష్ణ అనుభవంలో మునిగిపోయి హాయిగా ఉన్నదానివి నువ్వు. నువ్వు మాకు మంచి నాయకురాలివి, నాయకామణివి అంటున్నారు. తెత్తమాయి వందు తిరా, నువ్వు ఏమాత్రం తడబడకుండా, నువ్వు పడుకున్నప్పుడు ఎటువంటి చిహ్నాలు ఉంటాయో, పడుకున్నప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు మనకి ఏ రకమైనటువంటి సామాన్య శారీరక చిహ్నాలు ఉంటాయో అలాగే రావాలి బయటికి. నువ్వు ఏమాత్రం మళ్ళీ ఎట్లా తలగా జుట్టు సర్దుకోవటం, కప్పు ముడి వేసుకోవటం, ఒకసారి మొహం సర్దుకోవటం, ఇలా సర్దుకోవటం, ఇలా రావద్దు. ఎలా ఉన్నావో అలాగే రా అని కీర్తిస్తున్నారట ఆ గోదాదేవి మొదలైనటువంటి వాళ్ళంతా ఈనాటి గోపిక. ఏమిటి ఈనాటి గోపిక యొక్క వైభవం అంటున్నారు అంటే, మనం చూసుకున్నట్లయితే ఒక బడిలో ఒక బడి ఉందనుకోండి, ఆ బడిలో ఒక తరగతి ఉంటుంది. ఆ తరగతిలో ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. అందరు విద్యార్థులు ఉంటారు కదా, అందరికీ మొదటి స్థానం వస్తుందా? ఫస్ట్ ర్యాంక్, మొదటి స్థానం అందరికీ రాదు, ఎవరో ఒక్కళ్ళకే వస్తుంది. ఏ గురువు గారు పాఠం అందరికీ మొదటి ర్యాంక్ రావాలనే కదా పాఠం చెప్తాడు. మరి ఒక్కడికే ఎందుకు వస్తుంది? ఆ ఒక్కడిలోనే భక్తి శ్రద్ధలు ఉన్నాయి. మొదటి స్థానం రావాలి అనే లక్షణం వాడికి చేరిన మొదటి రోజు నుంచే ఉంటుంది. అలా ఉన్నవాడికే మొదటి ర్యాంక్ వస్తుంది. కాబట్టి క్లాసులో నంబర్ 1 స్థానం రావాలి అనేటటువంటి వాడికి ఏ రకమైన లక్షణాలు ఉంటాయో అట్లా ఈ గోపికలందరిలో కంటే కూడా శ్రీకృష్ణుడికి బాగా దగ్గరగా ఉన్నటువంటి గోపిక ఈనాటి గోపిక. ఏమిటి గోపిక సాధించింది? నోతు సువర్గం, నోము నోచినటువంటి దాని యొక్క ఫలం సంతోషం అంటున్నారట. ఈమె అద్వితీయురాలు అంటున్నారు. అంతేకాదు ఈమె యొక్క గొప్పతనం అంటే తెలుసా? ఆ రేపల్లెలో శ్రీకృష్ణుని ఇంటికి పక్కనే ఉన్న ఇల్లటి ఉంది. వీళ్ళ ఇంటికి కృష్ణుడింటికి సన్న పెట్టగోడ మాత్రమే ఒక అడ్డం. ఈ పిల్లలకి పెట్టగోడలు ఒక అడ్డమా? ఏమంటే చిన్న పిల్లలకి గోడలు అడ్డమా? పెద్ద గోడలు ఉన్నా పాకి దూకి వెళ్ళిపోతారు. పిట్టగోడకు అర్థమా? పక్కకంటే గబుకొని దూకి కృష్ణుడింటికి వెళ్ళిపోవచ్చు ఆమె, లేదు కృష్ణుడు దూకేటి వీళ్ళింట్లోకి వచ్చేయచ్చు. అంతటి దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు. అంటే శ్రీకృష్ణుడితో ఆలాప సల్లాప సంశ్లేషాది ఆడి పాడి గెంతులేయటానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇల్లు. ఇదిట ఈ అదృష్టం. ఎంత అదృష్టం నీది, ఎంత అదృష్టం, ఎంత ఛాన్స్ కొట్టేసావమ్మా అంటున్నారు ఈనాటి గోపికని వీళ్ళు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి ఆమె యొక్క ఆనందం స్వర్గం. స్వర్గం అంటే ఏంటండి? ఆనందం. ఆనందం అంటే ఏంటి? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆనందం అంటే భగవంతుడే. భగవంతుడిని తెలుసుకుంటే మనకి ఆనందం. ఏం ఆనందం? నిరతిశయ ఆనందం. మనకి ఉపనిషత్తు చెప్తుంది, ఆనందవల్లి అనేటటువంటి ఒక ఉపనిషత్తులో తేయేషతం మానుషానందా, ఒక మనుష్యానందానికి 100 రెట్లు దేవానందం. దేవానంద శ్రోత్రియస్య చ కామహతస్య శ్రోత్రియస్య చ అకామహతస్య.
తే ఏ శతం దేవానందా ఏక దేవగంధర్వానంద. ఒక 100 రెట్లు మనుష్యానందం ఒక దేవానందంతో సమానంత. 100 రెట్లు దేవానందం దేవగంధర్వానందం, అలాగే యక్షానందం, కిన్నెర కింపురుషానందం, అక్కడి నుంచి ఇంద్రానందం వరకు వెళ్తుందట. ఇంద్రుడి ఆనందం తర్వాత ఎవరు చతుర్ముఖ బ్రహ్మానందం వరకు వెళ్తుందట. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇక భగవంతుడు ఆనందం ఎంతో తెలియట్లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఈ ఆనందం అనేటటువంటి దాన్ని కొలవటానికి వేదమాత కూడా వాక్కుతో కాదు మనస్సుతో సహా వెనక్కి వచ్చేసిందట. భగవంతుడు ఎంత ఆనందం అంటే తెలియక ఆనందమయ స్యాత్మా ఆనందో బ్రహ్మ. భగవానుడు ఆనందమయుడు. మయుడంటే కనుక ఆనందంతో, ఆనందమే ఆయన, ఆనందంతో కూడడం కాదు, ఆయనే ఆనందం అంటే. ఉదాహరణకు ఒక లడ్డు ఉందనుకోండి, ఆ లడ్డు మనం ఏ కోణంలో మనం స్పృశించినా మాధుర్యమే ఉంటుంది. మయత్వం, ప్రాచుర్యార్థే మయట్ అంటారు వ్యాకరణ శాస్త్రంలో. కాబట్టి ఈ మయట్ ప్రత్యయం ఏం చేస్తుంది? కింద పైన బయట లోపల ఇటుపక్క అటుపక్క అనే సంబంధం లేకుండా మొత్తం అంతా ఆనందమే. ఆయన నామమే ఆనందం, ఆయన్ని చూడటమే ఆనందం అంటే. కాబట్టి మనం ఇంత ఖర్చు పెట్టుకుని ఈ స్వామి క్షేత్రానికి ఎందుకు వస్తాం? ఆనందమయుడు ఆయన, ఆనంద నిలయవాసుడు, ఆనందమయుడు ఆయన. ఆయన చూస్తే చాలు అన్నీ ఒక్క దెబ్బకి ఎగిరిపోతాయి మనకంతే. అందుకోసం ఎందుకని ఆయన ఆనందమయుడు, ఆనంద నిలయవాసుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వైభవం అంటారు. కాబట్టి ఆనంద నిలయ విమానంలో వేంచేసినటువంటి విమానం అంటే ఎక్కడైతే భగవానుడు నివాసం చేసి ఉంటాడో దాని పైన ఉండేటటువంటి ఆలయానికి పైన ఉండే గోపురాన్ని, గర్భాలయానికి పైన ఉండేటటువంటి దాన్ని విమానం అంటారు. ఈ విమానం ఆనంద నిలయ విమానం అంటారు దాన్ని. అటువంటి ఆనందమయుడుట భగవానుడు. అట్లా ఆనందాన్ని పొందినటువంటి గోపిక ఈనాటి గోపిక అంటున్నారు. అంతేకాదుట భగవానుని నిష్ఠలో ఫలాభిసంధిరహితంగా ఆనందాన్ని పొందుతుంది. భగవంతుడిని మనం దండం పెట్టుకోవటానికి కూడా ఏ ఫలము కోరుకోకూడదు. భగవంతుడికి నమస్కారం చేయటానికి ఇంత దూరం రావటమే ఫలం. తిరుమల యాత్రే ఫలం. తిరుమల యాత్ర వల్ల ఫలం కోరకూడదు మనం. ఇక్కడికి రావటమే భగవద్ అనుగ్రహం, అదే ఆనందం మనకి. అటువంటి ఆనందం చేతిలో పట్టుకున్నటువంటి గోపిక అంటున్నారు. అంతేకాదుట లోకంలో మనందరం కూడా మన ప్రయత్నంతో ఏదో పొందాలని ప్రయత్నం చేస్తుంటాం. మనం మన ప్రయత్నం చేసి నేను కష్టపడి నేను సాధించాను అనుకుంటుంటారు. లోకంలో కాదు. ఏమంటున్నారు? అందుకనే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని రకరకాలైనటువంటి పాటలు పడుతుంటారు. శ్రవణ మనన నిధిధ్యాసనాలు మొదలైనటువంటి ప్రక్రియలతో ప్రయత్నాలు చేస్తుంటారు, స్వప్రయత్నాలు. అవన్నీ చేసినా ఏం లాభం లేదు. మరేం చేయాలి? ఆ స్వామి అనుకోవాలట. వీడు నావాడు అని స్వామి అనుకున్నట్లయితే యమే వైషవృణితే తేన లభ్య తనుం స్వాం. తనను తాను ఇచ్చేసుకుంటాట. ఎవరైతే కనుక తనవాడు అని ఆయన అనుకుంటాడో ఆయన తనవాడు అని అనుకునేటట్లు మనం ఉండగలగాలి అంటున్నారు. ఎట్లా చూడండి ఎంతమంది ఉన్నారో. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకల మనం. పసి పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల గోదాదేవి ఉన్నది, ఇంకా ఎంతెందరో మహానుభావులు. చిన్నపిల్లలు, చిన్నపిల్లల విషయాలు చిన్నపిల్లలకి తెలియజేయాలి మనం, లేకపోతే వాళ్ళు ఇంకెప్పటికీ తెలుసుకోలేరు. ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఇట్లా ఎంతమందో ఉన్నారు మహానుభావులు, చిన్న చిన్న పిల్లలు. ఇదిగో గోదా తల్లి, ఇంకా ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. బాల్యంలోనే భగవద్ జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఆ రకంగా నోతు సువర్కంపుగేంద్ర. కాబట్టి భగవానుడు నావాడు అని గుండె మీద చెయ్యేసుకుని హాయిగా పడుకొని నిద్రపోతుంది ఈనాటి గోపిక అంటున్నారు. ఇదండి అసలైనటువంటి ఫలం అన్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చక్కగా తెలియజేస్తున్నాడు. ఏమని? యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం ససర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, నన్ను ఎవరైతే కనుక అన్ని విధములుగా పరమ పురుషార్థముగా పరమపురుషుణ్ణి అని తెలుసుకుంటారో వాళ్ళు సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అన్ని రకాలుగా నన్ను పురుషోత్తముడని తెలుసుకున్న వాళ్ళే హాయిగా ఉంటారా అర్జున అని చెప్పాట స్వామి. అందుకనే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళంతా కృతకృత్యులు. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం అంటుంది మనకి శాస్త్రం. కృతకృత్యులు అంటే అన్నీ చేసేసిన వాళ్ళు.
అన్నీ చేసేటువంటి మన బుద్ధికి ఎక్కడికి తోస్తుంది చెప్పండి? అన్నీ చేయటువంటి ఏంటి? పిల్లలకు పెళ్లి చేయడం, వాళ్ళకి ఇల్లు కొనిపెట్టడం, వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించడం, వాళ్ళ కాపురాలు, ఇవి కాదు అన్నీ చేయటం అంటే. మనం బతుకున్నంత వరకు భగవంతుడు ఎవరో తెలుసుకోగలగటమే అన్నీ చేయటం అంటే. మిగతావన్నీ కూడా శరీర సంబంధంతో చేసేవి, చెయ్యకూడదని అంటలేదు. అవన్నీ చేసుకోవచ్చు కాక అవన్నీ ఎన్ని చేసినా చెయ్యనట్టే. ఏం చేసావు అని అడుగుతారు వెనక్కి తిరిగి పెద్ద అయ్యాక. ఏం చేస్తాం? ఏమీ చేయలేం మనం. అన్నీ చేసినా ఏం చేసావు? చెయ్యాలి కాబట్టి చేసావు అంటుంటారు లోకంలో. అది కాదు. అందుకని చెయ్యటం అంటే ఏంటి? కృతకృత్యత్వం అంటే ఏంటి? భగవంతుడు ఎవరో తెలుసుకుని జీవితం అంతా భగవన్నామ స్మరణ చేసుకోవటం. వీళ్ళు కృతకృత్యులు. వీళ్ళు మృత్యువుని ఇంటికి ఒక అతిథి వస్తే రండి 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 అని చక్కగా పిలిచే ఆహ్వానించినట్లుగా మృత్యువు ఎప్పుడు వస్తుందా అని సిద్ధంగా ఉంటారట. ఒక భీష్ముడిలాగా. భీష్ముడు ఎదురు చూశాడు, మృత్యువు కోసం ఎదురు చూశాట, మృత్యువుని రమ్మని పిలిచాట. అట్లా ఆయన ఎవరు? ఆయన కృతకృత్యుడు, భగవన్నామానుసంధానం చేసిండు. అట్లా ఈమె కూడా కృతకృత్యురాలైనటువంటి గోపిక అంటున్నారు. సిద్ధ సాధన నిష్ఠురాలు ఈమె ఆనందం అంటున్నారు. అందుకనే మనకి పిళ్ళలోకాచార్యులు అనేటువంటి మహానుభావులు ఒక విలక్షణమైనటువంటి గ్రంథం తిరుమంత్రార్థంలో చెప్తారు మనకి, చరమోపాయంలో చెప్తారు మనకి, చరమ ప్రకరణంలో ఏమని? వ్రజ శబ్దార్థ వివరణ సంబంధం చెప్పేటప్పుడు మాం ఏకం శరణం వ్రజ అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో చెప్పేటప్పుడు చక్కగా ఏం చెప్తారు? వ్రజయన్గిర ఇత్తాల్ ఉపాయ భావం తవిర్కిరదు అంత స్వీకారం అవనాలే వంధదు సృష్టి అవతార ముఖత్తాలే పండిన కృషి ఫలం అధువం అవనధిన్నరుళే. ఎంత అద్భుతంగా చెప్తారు. కాబట్టి అంటే వ్రజ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ వ్రజ అంటే కనుక పట్టుకో, ఆశ్రయించు అని. వ్రజగతవు ధాతు. కాబట్టి ఆశ్రయించాలి. ఎట్లా ఆశ్రయించాలి ఆయన్ని? ఇదంతా కూడా ఆయన వల్లనే జరుగుతోంది. నేను ఆయన్ని ఆశ్రయించడం కూడా ఆయన వల్లనే. నేనేదో నా స్వప్రయత్నంతో ఆయన్ని ఆశ్రయించాను అనుకోకూడదు అనేటటువంటి లక్షణం ఆ వ్రజ శబ్దంతో తెలియజేశా. అప్పుడు ఏం చేశాడు? మోక్షయిష్యామి మా శుచః అహం త్వా సర్వ పాపేభ్య. నువ్వు చేసే ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలన్నింటినీ నేను కడగటం మొదలు పెడతాను. ఒక మురికి బట్టని ఉతికేటప్పుడు ఆ మురికి ఉతికేటువంటి వాళ్ళ చేతికి కూడా అంటుకుంటుందిట. అట్లా భగవానుడు వీళ్ళ యొక్క పాపాలు కడగాలని చూస్తుంటాడట. చేసేటప్పుడు ఆయన ఎన్నెన్ని పాపాలు చేసావురా ఒరే, ఎన్నెన్ని పాపాలు చేసావు అనుకుంటూ ఉంటాట ఆయన కూడా. అట్లా వీడి పాపాలనన్నీ తొలగించి వీడికి ఎప్పుడేం కావాలో అవన్నీ దగ్గరుండి ఆయనే చేస్తాడట. అహం సర్వం కరిష్యామి అన్నట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మోక్షయిష్యామి. నువ్వు సర్వధర్మాన్ని పరిత్యజ్య చేస్తే నేను మోక్షయిష్యామి. నువ్వు నా పాదాలు పట్టుకుంటే నేను నీ పాపాలు తొలగిస్తాను. ఇదే ఆయన శుభ్రంగా చక్కగా తెలియజేశాడు అంటున్నారు. అదే స్వర్గం అంటే అంటున్నారు. అదే నోమంటే అంటే నిరతిశయ ఆనందం, దుఃఖమిశ్రితం కాని ఆనందం, రజోతమో గుణం లేనటువంటి శుద్ధసత్వమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందిందిట. అదే చెప్తుంది సీతమ్మ తల్లి, రామ నువ్వు ఎక్కడుంటే అదే నాకు ఆనందం, నీతోనే ఉంటా. యస్వయా సహ స్వర్గ నిరయ యస్వయా వినా. అయోధ్యలో నువ్వు లేకపోతే నాకు అయోధ్య కూడా నరకంతో సమానం. అడవుల్లో నీతో కలిసి నేనుంటే నాకు అడవులు కూడా అయోధ్యతో సమానం అన్నదట సీతమ్మ వనవాసానికి వెళ్ళేటప్పుడు రాముడితో. సరేరా ఆ తిప్పలన్నీ నువ్వే పడి నేనేం చేయను అన్నట్ట శ్రీరామచంద్రుడు. అట్లా ఆనాడు సీతమ్మకి హనుమ ఒక చక్కని మాట చెప్పాట. ఆ మాటతో ఆమెకి ఎక్కడ లేని ఆనందం. ఈ 9 నెలల నుంచి పడిన బాధ మొత్తం ఎగిరిపోయిందట ఆవిడికి. ఏమిటది? శంశ్రవే మధురం వాక్యం. ఒక చక్కనైనటువంటి, అందుకనే వచనై కాదరిద్రత అంటారు లోకంలో. నోరారా మాట్లాడటానికి ఏమీ బాధ మనకి అంటుంది. నోరారా మాట్లాడటానికి ₹1 కూడా ఖర్చు పెట్టగల, మంచిగా మాట్లాడితే చాలు పక్క వాళ్ళతో అంటున్నారు మనకి ఇక్కడ. ఆ రకంగా గోదాదేవి ఈ రకమైనటువంటి సుఖ ఆనందాన్ని పొందినటువంటి వైభవం కలిగిన గోపిక ఈనాటి గోపిక అంటున్నారు. కాబట్టి గోదాదేవి ఈనాడు ఆశ్రయించినటువంటి ఆమె ఎలాంటిది అంటే గనక సిద్ధ సాధన నిష్ఠురాలు, భగవదానందాన్ని పునిగిపుచ్చుకున్నటువంటిది, భగవంతుడిని తనతో పాటు పెట్టుకున్నటువంటి మహానుభావురాలు. అంతటి గొప్పదైనటువంటి గోపిక ఈనాడు. సరే, నోత్తు సువర్గం పుగిహిండ్ర అమ్మనాయ్ మాతము తరారు. మాట మాట్లాడటం లేదు. పోనీ నువ్వు నీ కంటితో దర్శనం ఇవ్వకపోయినా సరే నోటితో మాట్లాడచ్చు కదా. తలుపు కొట్టావనుకోండి, ఎవరు
అంటే ఉన్నారని అనుకుంటాం. మాట్లాడలేదనుకుంటే ఏమనుకుంటాం? కాబట్టి మాట్లాడలేదనుకుంటే ఏమనుకుంటాం? కాబట్టి నువ్వు నీ యొక్క మాట ఇవ్వకపోయినా కనీసం నీ యొక్క దర్శనం ఇవ్వకపోయినా మాట అన్నా మాట్లాడచ్చు కదా. నోరు మాట్లాడకపోతే చెవులన్నా కనీసం విని మాట్లాడచ్చు కదా అంటున్నారు. కాబట్టి మాత్తము తారారో వాసలు తెరవాధార్. సర్లేమ్మా, ఇక్కడ ఎవరూ లేరు, ఎవరన్నా ఉన్నారు అనుకుంటున్నావా అంటే నా తత్తుషాయముడి నారాయణన్, విలక్షణమైనటువంటి తులసిమాలలు కడిగినటువంటి అంటున్నారు. అమ్మనాయ్, ఆమె ఎలాంటిది? ఆమె అమ్మనాయ్ విలక్షణురాలు అంటున్నారు. అంటే భగవాను నీ దగ్గర పెట్టుకుని, భగవాను నీ సొత్తుగా నువ్వు అనుకుని నీ దగ్గర పెట్టుకున్నావు. మరి నువ్వు మా సొత్తు, నీ సొత్తు నీ దగ్గర నీకుంటే నీకు బాగుంది. మరి మా సొత్తు కూడా మా దగ్గర ఉండాలి కదా, మాకు కావాలిగా. మరి నీ ఆనందం నీకుంటే సరిపోయిందేంటి? నా ఆనందం మాకు వద్దేమిటి? నా ఆనందాన్ని మీ దగ్గర పెట్టుకుని నీ ఆనందాన్ని నీ దగ్గర పెట్టుకోవటం ఇది ఎక్కడి న్యాయం తల్లి అంటున్నారట. కాబట్టి ప్రాణం బాధపడితే ఒక గుక్కడి నీళ్ళన్నా ఇవ్వచ్చు కదా. బాగా దాహం వేసి ప్రాణాలు పోతున్నాయి మొర్రో అంటే ఒక గ్లాసు నీళ్లు తెచ్చేవాడు ఎలాంటి వాడు? అట్లా మాకు శ్రీకృష్ణ విరహం అనేటువంటివి బాధతం కొట్టుకుంటున్నాం మేము. మాకు ఒక్కసారి నువ్వు కనబడ్డావంటే కృష్ణుడు ఉన్నట్టే అని మేము అనుకుంటాము అంటుంది అట్లా. కాబట్టి నువ్వు నీ శరీరాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చేసావు, నీ శరీరాన్ని కృష్ణుడికి ఇచ్చేసావు, మరి నీ ఆత్మనన్నా మాకు ఇవ్వచ్చు కదా. శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి గోపిక, నువ్వు శరీరం కృష్ణుడి దగ్గర ఉన్నది, మరి మనస్సు మాకు ఇవ్వాలి కదా, నీ ఆత్మ మాకు ఇవ్వాలి కదా, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళం మేము మాకు ఇవ్వాలి కదా అంటున్నారు. ఎట్లా ఆనాడు హనుమతో శ్రీరాముడు ఆతృతతో ఎలా చేస్తూ ఏమంటుంది? మధురా మధురాలాప కిమాహ మమ భామిని. ఓ హనుమ, చక్కగా మధురంగా మాట్లాడుతుందట సీతమ్మ. సీతమ్మ మాటల కోసమే అందరూ ఎదురు చూస్తారట, అంత చక్కగా మాట్లాడుతుందట సీతమ్మ. అంత మధురంగా మాట్లాడేటటువంటి మా సీత ఏం చెప్పింది ఏం చెప్పింది అని ఆతృతతో ఉన్నట్లుగా మేము ఇప్పుడు ఆతృతతో నీ దగ్గరికి వచ్చావమ్మా అంటున్నారు. అంటే ఏమేముంది? ఇక్కడ ఎవరూ లేరు అన్నది. అవన్నీ చాలేను చెప్పేది, ఎవరు లేరంటావా? నారాయణుడే లోపలున్నాడు. అంతర్బహిషతత్ సర్వం అన్నారు. యః పృథివ్యాం తిష్టన్ య ఆత్మనే తిష్టన్ యో వాయౌ తిష్టన్ య ఆకాశే తిష్టన్ ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకః నారాయణ. ఇట నారాయణుడు అంటే ఎవరు? సమస్తమైనటువంటి ఆత్మలలో ఉంటాడు, భూమిలో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, వాయువులో ఉంటాడు, అగ్నిలో ఉంటాడు, మృత్యువులో ఉంటాడు, సమస్తమైనటువంటి ప్రాణుల లోపల ఉంటాడు, బయట ఉంటాడు. మరి లోపల కృష్ణుడు లేడని అబద్ధం చెప్తావేంటి తల్లి అంటోంది ఈమె. నా తత్తుషాయముడు నారాయణన్. నమ్మాళ్ళవార్లు దివ్య ప్రబంధం తిరువాయిమెడిలో 8లో 9లో పరోపాసనలో చెప్తున్నారు. అన్రి మొత్త రూపాయమెన్ ఇవళ్ అంతం తుషాయ్ కమర్స్తల్ కుండ్రమా మణిమాళిగై కోలకు కుషాంగళ్ మలిగి తెంతిసై తలైతువం పైంకుట్టనాడు తిరుపులయూర్ నిండ్రవరయ్య మాయప్పిరాన్. కుట్టనాడు తిరుపులయూర్ అనే దివ్యదేశం ఉందండి తమిళనాడులో. తిరుపులయూర్ అనే దివ్యదేశంలో ఉన్నట ఎవరైనా మాయన్ ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి భగవానుట. ఆయన ఆ శ్రీయపతి అని పేరిట ఆయనకి. ఆయన దగ్గర దాచకుండా ఉన్నటువంటి అంటున్నారు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి అందమైనటువంటి తులసి తోటల పరిమళాలతో వ్యాపించి ఉన్నటువంటి తిరుపులయూర్ అనే దివ్యదేశం అంటున్నారు. నిత్యం వేలాది మంది శ్రీ వైష్ణవులు నాలాగర దివ్య ప్రబంధ గానాన్ని చేసే దివ్యక్షేత్రంట ఆ చోటు. ఆ తిరుపులయూర్ అనే దివ్యదేశంలో ఉన్నటువంటి స్వామి ఏం చేస్తారట? నిత్యం తులసి మాలలు ధరిస్తుంటాడు. ఆ తిరుపులయూరులో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీయపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లోపలే ఉన్నాడమ్మా, మాకు తెలియదు అనుకుంటున్నావా అన్నారట ఈ గోపికలు. ఆయన ఎవరైనా ఆశ్చర్య చేష్టలు కలిగిన వాడు అంటున్నారు. కాబట్టి ఒకసారి కనుక గంధం కనుక మనం ఒకసారి చేతికి రాసుకుని కడిగేసుకున్నాం అనుకోండి, ఆ గంధం సువాసన చేతికి అలాగే ఉంటుంది. అట్లా ఒకసారి కృష్ణుడు వచ్చి వెళ్ళిపోయినా అతనితో నీకు ఆలింగనం అనేటటువంటి ఆ వైభవం దక్కడంతో అతను వెళ్ళిపోయినా తులసి పరిమళం నీ శరీరానికి అలాగే ఉంటుంది. అది చాలు మాకు, అందువల్ల కృష్ణుడున్నాడు అని మేము అంటున్నా ఉన్నాను. కాబట్టి నారాయణుడు సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మర్చమయం తను మగ్నానుద్ధరతే లోకాన్
కారుణ్యాత్ శాస్త్రపాణిన. శాస్త్రము అనేటటువంటి చేతితో భగవానుడు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద అవతరించి మగ్నాన్ ఉద్ధర్తం, మగ్నాన్ ఇక్కడ పడి కొట్టుకుంటున్న మనందరినీ శాస్త్రము అనేటటువంటి చేతితో తన దగ్గరికి తీసుకుంటున్నాడు అని మనకి తెలియజేసినట్లుగా అంటున్నాడు. చేతనాచేతనములందరికీ లోపల ఉంటాడు, బయట ఉంటాడు. తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యత. ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది, ఆయన దగ్గరగా ఉంటాడు, దూరంగా ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడట అని చెప్తోంది ఆయన యొక్క దాని. అంతేగాదు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశ శబ్దానికి అర్థం నియమించువాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడెక్కడికి ఏదేది కావాలో వాటన్నిటిని చక్కగా చేసేవాడు నియమనం అంటే. ఇంట్లో నాన్న మనకి ఈశ్వరుడు అంటే ఏంటి, మనకి మంచి చెడులన్నీ చూసుకునేవాడు ఆయనే. కాబట్టి రక్షకత్వ జ్ఞానం కలిగినటువంటి వాడని అర్థం. అట్లా రీంక్షయే అనేటువంటి ధాతువుతో రా అనే అక్షరం పుడుతుంది. రా అంటే కనుక నశించే వస్తువులు అని. నా రా నశించనటువంటివి. మనందరం కూడా నశించని వస్తువులమే. కానీ ఈ నాశనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఈ నిత్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పరిణామంలో నిత్యం ఒకటి, ప్రవాహత నిత్యం అని. మారిపోతూ ఉండే నిత్యం ఒకటి, మారకుండా ఉండేటటువంటిది ఒకటి. మనందరం కూడా ఒకప్పుడు ఏ రకంగా ఉన్నామో ఇప్పుడు ఈ రకంగా ఉన్నాం. రాబోయే కాలాలలో రాబోయే వేరే వేరే రూపాల్లో ఉంటాం. అంటే మనం అనేది స్థిరం, కానీ మన యొక్క ఈ పరిణామం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఈ మార్పు ఎప్పుడూ జరుగుతూ ఉంటుందిట, కానీ మనం నిత్యంగానే ఉంటాము. జీవాత్మ నిత్యం, కానీ అనేక శరీరాల్లోకి మారుతూ ఉంటాడు. ఎట్లా? ప్రవాహత నిత్యంగానే ఉంటాడు. ఒక నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బిందువు కొన్ని క్షణముల తర్వాత ఉండదు, కొన్ని క్షణముల ముందు రాబోయే బిందువు ఆ తర్వాత క్షణానికి కనపడదు. కానీ అక్కడ నది అనేది నిత్యంగా ఉంటుంది ప్రవాహం అనే రూపంలో. అట్లా ప్రవాహ నిత్యం మనందరం. అట్లా ప్రవాహ నిత్యమైనటువంటి సమస్తమైనటువంటి పదార్థములకు పేరు రూపము ఉన్నటువంటి అన్నిటికీ ఆయనే ఆధారం, ఆయనే నారాయణుడు. నువ్వు నాకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మాకు తెలుసులే అమ్మా అన్నట్ట. కాబట్టి ఆయన కిరీటంట, ఆ కిరీటం కూడా అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమే అంటారు మనకి. కాబట్టి ఈ రకంగా ఆమె లోపల ఉన్నవాడు మాకు తెలుసులే అమ్మా అన్నట. పోతా సరే, అయితే ఏం చేద్దాం? సరే లోపల ఉన్నాడని మీరు గ్రహించారు, మరి ఏం చేద్దామమ్మా ఇప్పుడు? పోతా మంగళాశాసనం చెయ్యాలి అంటున్నారు. మంగళాశాసనం చేయటం అంటే భగవంతుడికి శుభాన్ని కోరుకోవటం. ఈ మంగళాశాసనత్తుள் మత్తుళ్ళ ఆళ్వార్ తంగళార్వతో అళవుదానన్రి పొంగుం పరివారే విల్లెపుత్తూర్ భట్టర పెరాన్ పెత్తాన్ పెరియాళ్వారి అనరం పేరు. ఎందుకు పెరియాళ్వార్లకు పేరు వచ్చినాయి? ఇతరుల ఆళ్వార్లందరూ కూడా తాము భగవంతుడు ఎక్కడ దూరం అయిపోతామో అని తహతహలాడారు, అల్లాడిపోయారు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ విషయంలో. మరి పెరియాళ్వారులో అయ్యయ్యో నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందో, నీకెక్కడ కష్టం కలుగుతుందో అని ఆయన కోసం ఈయన తహతహలాడాడు. వీళ్ళందరూ వాళ్ళ కోసం తహతహలాడితే ఆయన ఈయనకేం ఇబ్బంది కలుగుతుందో అని ఆయనకి రక్షణ చెప్పాడట. శంఖచక్రాలు చూపించాట, ఆ శంఖచక్రాలకి రక్షణ చెప్పాట. చూడరాజయం పల్లాండు అని, పల్లాండు చేయాలమ్మా మనం స్వామికి అంటున్నారు. మనందరం ఎందుకు వచ్చాం? మంగళాశాసనం చేయటానికి వచ్చాము అని చెప్తాను. ఎప్పుడు మంగళాశాసనం చేస్తాం? భగవద్ విషయంలో అద్వేషం ఆభిముఖ్యం కలిగినప్పుడు, భగవత్ ప్రావణ్యం కలిగినప్పుడు. భగవంతుడికే మనం ఉన్నాం, ఆయనే మనం చూసుకోవాలి, మరి ఆయన్ని కూడా మనం చూసుకోవాలి అనే భావన కలిగితే మంగళాశాసనం చేస్తూ ఉంటున్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మహో నిర్మహంకార సుఖదుఃఖ క్షమీ అన్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. కాబట్టి సమస్త భూతముల యందు ద్వేషం లేకుండా ఉండటం, కరుణ దయ కలిగి ఉండటం అనేటటువంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, అలాంటి వాడే హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉండగలడు అన్నట.
అంతేకాదుట స్వామికి ఏమీ ఉండదుట. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. అర్జున, నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరు నాకు ఇష్టము కాదు, ఎవరు నాకు శత్రువులు కాదు. కాబట్టి అందరి యందు సమాన భావన కలిగి ఉంటాను అంటున్నాడు ఆయన. ఆ రకంగా చెప్పినటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనం స్మరించుకోవాలి అని. ఆనాడు రావణాసురుడు కూడా శ్రీరామచంద్రుడు కరుణని చూపించాడట. పోయిరా పోయిరా పో, రేపు రా, మళ్ళీ యుద్ధం అన్ని రెడీ చేసుకుని రేపొద్దున రా, మళ్ళీ యుద్ధం చేద్దాం, రేపొద్దున యుద్ధానికి సిద్ధంగా రా అని చెప్పాట. ఇదిగో నువ్వు సీతని కనుక నాకు అప్పచెప్పేట్టయితే ఇప్పటికిప్పుడు నిన్ను వదిలేస్తా అన్నాడట రావణాసురుడితో శ్రీరామచంద్రుడు. అదిట నిజమైనది. అంతేకాదుట చివరికి విభీషణుడికి ఏం చెప్పాడు, విభీషణ నీకు నేను అభయం ఇస్తున్నాను, అభయం సర్వభూతేభ్య, అంటే సమస్త ప్రాణుల నుండి సమస్త ప్రాణులకు నేను అభయాన్ని ఇస్తున్నాను. యదివా రావణ స్వయం, చివరికి రావణాసురుడు వచ్చి నన్ను అడిగినా కూడా నేను వాడిని వదిలేస్తా. ఏదో చేశాడు, ఎత్తుకుపోయాడు, సీతమ్మని తీసుకొచ్చి లంకలో 9 నెలలు పెట్టాడు. సరే, నా తప్పైపోయింది, నన్ను క్షమించి వదిలేసే, ఇదిగో సీత అని నాకు అప్పచెప్పమను, ఇప్పటికిప్పుడు ప్రాణాలతో వదిలేస్తా వాడిని అన్నాడట. వాడేమన్నాడు, నన్నమేయం కథంచన, నేను రామ నువ్వు నన్ను సంహరించడం ఎట్టాగు తథ్యమే, ఒకవేళ నేను చనిపోతే నా శిరస్సు తలకాయ వెనక్కి పడుతుంది తప్ప నీ పాదాల మాత్రకి మాత్రం పడదన్నట. అంతటి మూర్ఖుట రావణాసురుడు. నా నమేయం, నా తలకాయ ఎప్పటికీ నీ ముందు వంచను రామ అన్నట. ఇంకా వాడిని ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు ఆయన. అటువంటి వాడుట కూతెత్తువాయి వీడని కుంభకరుణను. ఈ కుంభకరుణన్ అనేటువంటి వాడుట హాయిగా పడుకుని నిద్రపోయేవాడు, సీతమ్మ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నట. కుంభకర్ణుడు కూడా రావణాసురుడికి ఉపదేశం చేశాట. ఏమని, అన్నా నిన్ను ఇష్టపడిన స్త్రీని తెచ్చుకో, నీ దగ్గర ఉంచుకో, పర్వాలేదు, కానీ అయిష్టత కలిగిన స్త్రీని బలాత్కరించడం అనేటువంటిది శాస్త్రంలో కూడా లేదు, అలా చెయ్యకూడదు. కాబట్టి సీతమ్మ నువ్వంటే ఇష్టం లేదు, శ్రీరామచంద్రుడికి తిరిగి అప్పచెప్పేసే రావణాసుర అని కుంభకర్ణుడు చెప్పాడట. చెప్పినా వినలేదు. కానీ ఏం చేస్తాం, చెప్పింది వినకపోతే నువ్వు చంపుతావు, చెప్పింది చేస్తే రాముడు చంపుతాడు, నీకన్నా రాముడి చేతిలో పోతా అన్నట. మారీచుడు అన్నాడు, కుంభకర్ణుడు అన్నట రావణాసురుడితో. కాబట్టి ఒక మంచివాడి చేతిలో పోతేనే గొప్పది అనుకుని రాముడితో యుద్ధం చేసి చనిపోయాడట కుంభకర్ణుడు అంటారు. ఆనాడు ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ ఇద్దరంతా నీకు ఇచ్చాడా, అందుకే నీకు అంత నిద్ర అన్నారా. పరశురాముడు కూడా శ్రీరామచంద్రుడి చేతిలో ఓడిపోయి శ్రీరామచంద్రుడికి తన దగ్గర ఉన్నటువంటి ధనస్సును కూడా ఇచ్చేశాడట. అట్లా కుంభకర్ణుడు ఓడిపోయి నీకు ఈ నిద్రనిచ్చాడా అంటున్నారు. అనందలుడయా, పెద్ద నిద్ర. నిద్ర అంటే పడుకొని నిద్రపోవటం కాదని చెప్పుకున్నాం, భగవదానందం, భాగవతుల యొక్క సేవ అని చెప్పట. అరుంగలమే అంటే కనుక మా గోష్ఠికి అంతటికి నువ్వు ఒక ఆభరణ లాంటివి అన్నాను. ఎలా ఉండాలో నిన్ను చూసి మేమందరం నేర్చుకోవాలి. నీ అదృష్టం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మని నీ దగ్గర పెట్టుకున్నటువంటి గొప్పదానివి. నిన్న శ్రీకృష్ణుడు నా కోసం వస్తాళ్లే అనుకుని ఉన్నది, ఈరోజు శ్రీకృష్ణుడిని తన దగ్గరే పెట్టుకున్నటువంటి గోపిక. ఎంత అదృష్టం ఆమెకి అంటున్నారు. కాబట్టి ఆ రకంగా గోదాదేవి ఈనాటి పాసురంలో ఎవరైతే కనుక భగవద్ అనుభవాన్ని చేజిక్కించుకున్నటువంటి గొప్పది అంటున్నారు. అంటే మనకి మహాపూర్ణులు అనేటటువంటి ఆచార్యులు, ఆ ఆచార్యులని మనం స్మరించుకోవాలి. ఆళ్వార్లలో మనకి పెరియాళ్వారు చెప్పుకున్నాం కదా, ఆయనకి పెద్దతనం దేనివల్ల వచ్చిందో తెలుసా? పెద్దతనం సాక్షాత్ శ్రీరంగనాథుడికి అల్లుడయ్యాడు తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం చేత. అంతేకాదు అక్షర జ్ఞానం లేకపోయినా భగవంతుడు ఎవరో పరత్వ నిరూపణ చేశాడు. అంతేకాదు భగవానుడికి రక్ష కోరుకున్నాడు, భగవంతుడికి మంచి జరగాలని మంగళాశాసనం చేసినటువంటి మహానుభావులు. కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణం కలిగినటువంటి ఆ పెరియాళ్వార్లు ఈరోజు మనం స్మరించుకోవాల్సినటువంటి విష్ణు చిత్తుల వారు. విష్ణువు చిత్తములో కలిగి ఉన్నటువంటి వారు విష్ణు చిత్తులు కాదుట, విష్ణువు చిత్తములోనే తాను ఉన్నారట. మనం భగవంతుడి యొక్క హృదయంలో మనం ఉండగలగాలి. భగవంతుడు వీడు నావాడు అని భగవంతుడు అనుకునేటట్లు మనం ఉండాలట. అట్లా విష్ణువుని తన హృదయంలో స్థిరంగా నిలుపుకున్నటువంటి మహానుభావులు పెరియాళ్వార్లు. ఈరోజు వారి యొక్క వైభవం మనం స్మరించుకోవాలి. వారి యొక్క నామస్మరణ పెరియాళ్వార్లు. నిన్న చెప్పబడినటువంటి ఆళ్వార్లు తిరుమతి శ్రీ ఆళ్వార్లు, ఈరోజు పెరియాళ్వార్లు అంటారు. అట్లా తేత్తమాయి వందు నువ్వు ఉన్నపాళంగా రావాలి.
శ్రీకృష్ణుడు నీతో కలిసి ఉండటం వల్ల ఏమైంది, శ్రీకృష్ణుని యొక్క ఆలింగనం నీకు దక్కింది. అట్లా శ్రీకృష్ణ ఆలింగనం వల్ల శ్రీకృష్ణుని యొక్క ఆ తులసిమాల సుగంధం అంతా నీ శరీరం అంతా వ్యాపించింది. ఆ సుగంధ పరిమళం మాకు కూడా కావాలి. కాబట్టి నీవు తేత్తమాయి వందు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఆనాడుట శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఆ కిష్కింధలో వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షాకాలంలో ఎదురు చూస్తున్నారట. వర్షాకాలం అయ్యేంత వరకు ఎందుకని ఆ సీతమ్మని వెతకటం కోసం వాలిని సంహరించిన తర్వాత రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పేసి వాళ్ళు 4 నెలల పాటు వర్షాకాలం హాయిగా ఆనందంగా గడిపారట. వర్షాకాలం అయిపోయింది, చల్లనైనటువంటి మేఘాలన్నీ పోయినాయి, శరత్కాల వెన్నెల ప్రారంభమైపోయింది, చలికాలం మొదలైంది. ఇంకా ఈ సుగ్రీవుడు రావట్లేదని రాముడు ఒకసారి లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాట. ఆ శబ్దానికి హాయిగా తాగుతూ తూలుతూ ఉన్నటువంటి సుగ్రీవుడు భార్యలతో ఆనందంగా హాయిగా స్నేహితులతో అందరితో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ యొక్క ధనస్సు యొక్క శబ్దాన్ని విని పరిగెత్తుకుంటూ సుగ్రీవుడు వద్ద అనుకుంటే భయపడి తారని పంపించాట భార్యని. సుగ్రీవుడు భయపడి తారను పంపించాట. ఆ తార ఎట్లా ఉందిట, ఆ పడక గదిలో ఉన్నటువంటి చిహ్నములతో చెదరినటువంటి జుట్టుతో చెదరినటువంటి వస్త్రంతో అలాగే వచ్చేసిందిట లక్ష్మణుని ఎదురుకుండా. ఒకసారి లక్ష్మణుడు తలకాయ వంచుకుని కళ్ళు మూసుకున్నాట ఆ స్థితిని ఆమె చూడలేక. అట్లా ఎలాగైతే భయపడుతూ సుగ్రీవుడు తన భార్య తారను పంపించాడో, ఆమె ఏ చిహ్నాలతో అయితే బయటకు వచ్చేసిందో నీవు కూడా అట్లాగే శ్రీకృష్ణ సంస్పర్శతో ఉన్న ఆ చిహ్నాలతో రావాలి, వచ్చి మా అందరిలో కలిసి మాకు కృష్ణానుభవాన్ని ఈ తల్లి అని ఈనాటి పాసురంలో గోదా తల్లి ప్రార్థిస్తోంది. 5వ గోపికని ఈనాడు స్మరించుకున్నాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ తిరువడిగళే శరణం. గోవింద గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో